ఈ మధ్య ఎక్కడ చూసినా నీట్ పరీక్ష లీకేజ్ గురించి, విద్యార్థుల ఆందోళనల గురించే వార్తలు. కానీ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నది నిజంగా విద్యార్థుల పోరాటమేనా? ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఉద్యమాన్ని వాడుకొని అరవింద్ కేజ్రీవాల్ ఎలా అయితే అధికారంలోకి వచ్చారో, ఇప్పుడు అదే ప్లే బుక్ ని వాడుకొని కొందరు నాయకులు నీట్ పేరుతో రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. అసలు సీజేపీకి గాని, సోనం వాంగ్చుక్ కి గాని నీట్ పరీక్ష గురించి, మెడికల్ విద్యార్థుల గురించి ఎలాంటి చింత లేదు. నీట్ నిరసనల ముసుగులో బీజేపీ ప్రభుత్వాన్ని కిందకు దించి రాజకీయాల్లోకి ఎదగాలన్నదే వీళ్ల అసలు ఉద్దేశం. కనీసం అన్నా హజారే అయినా తన ఉద్యమంలో నిజాయితీగా ఉండేవాడు. కానీ ఇప్పుడున్న వీళ్లెవరు అన్నా హజారేలు కారు. ప్రతి ఒక్కరూ తయారవుతున్న మరో అరవింద్ కేజ్రీవాల్లే. వీళ్లకి పేపర్ లీక్లన్నా, విద్యా వ్యవస్థలో మార్పులన్నా కనీసం పట్టింపు లేదు. విద్యార్థుల భవిష్యత్తు మీద గాని, దేశం మీద గాని ఎలాంటి ప్రేమ లేదు. మరి అసలు ఈ నిరసనల వెనుక ఉన్న ఈ సో కాల్డ్ ఉద్యమకారుల అసలు రంగేంటి? ముందుగా మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. ఈ నీట్ పేపర్ లీకేజీలు, సీట్ల దందాలు ఈ రోజు కొత్తగా వచ్చినవి కావు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి దశాబ్దాలుగా ఉన్న సమస్య ఇది. అందుకే ఈ విషయంలో మనం కేవలం బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రమే నిందించలేం. దీనికి కేవలం ప్రభుత్వానిది మాత్రమే తప్పు అనడం కంటే, కుళ్ళిపోయిన మన మెడికల్ సిస్టమ్ దే అసలు తప్పు. మన దేశంలో డాక్టర్ల కొరత ఎంతుందో తెలుసా? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. కానీ మన దేశంలో ఆయుర్వేద, హోమియోపతి డాక్టర్లను పక్కన పెట్టి కేవలం అలోపతి స్పెషలిస్ట్ డాక్టర్ల లెక్కలు తీస్తే 1000 మందికి కేవలం 0.6 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. 2040 నాటికి మన దేశం అభివృద్ధి చెందాలంటే దాదాపు 42 లక్షల మంది డాక్టర్లు కావాలి. కానీ ప్రస్తుతం మన దగ్గర ఉన్నది కేవలం 13.9 లక్షల మందే. అంటే దాదాపు 28 లక్షల మంది డాక్టర్ల షార్టేజ్ ఉంది. ఇందులో కార్డియాలజిస్టులు, పీడియాట్రిషియన్ల కొరత అయితే మరీ దారుణం. భవిష్యత్తులో మనకు లక్షలాది మంది స్పెషలిస్ట్ డాక్టర్లు కావాలి. కానీ సిస్టమ్ ఎలా ఉందంటే, ఏటా 13 లక్షల మంది నీట్ క్వాలిఫై అయితే దేశవ్యాప్తంగా ఉన్నవి 1.5 లోపే సీట్లు. ఇక్కడ ఇంకో దారుణం ఏంటంటే, అండర్ గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి 3 డాక్టర్లకు కేవలం 2 PG సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఎంత కష్టపడి డాక్టర్ అయినా అందులో 33% మంది పై చదువులు చదివే అవకాశం మన సిస్టమ్ లోనే లేదు. ఈ డిమాండ్ మరియు సప్లై మధ్య ఉన్న గ్యాప్ నే మెడికల్ మాఫియా వాడుకుంటోంది. వీళ్ళు ప్రధానంగా 3 రకాలుగా కోట్లు దండుకుంటున్నారు. నెంబర్ 1, సీట్ బ్లాకింగ్ స్కామ్. ఒక టాప్ ర్యాంకర్ ని పట్టుకుని వాడికి 5 నుంచి 15 లక్షలు ఇచ్చి ప్రైవేట్ కాలేజీలో సీట్ బ్లాక్ చేయిస్తారు. అన్ని రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయ్యాక లాస్ట్ నిమిషంలో ఆ టాపర్ సీటు వదిలేస్తాడు. అప్పుడు ఆ సీటు కాలేజీ చేతికి వస్తుంది. ఆ సీటుని యాజమాన్యం ఏకంగా 1 నుంచి 4 కోట్లకు అమ్ముకుంటుంది. దీనికోసం అమెరికాలో ది మ్యాచ్ అనే సిస్టమ్ ఉంది. అక్కడ సీటు తీసుకుని వదిలేస్తే ఆ విద్యార్థిని 1 నుంచి 3 ఏళ్ల వరకు కౌన్సిలింగ్ నుండి బ్యాన్ చేస్తారు. మన దగ్గర కూడా అలాంటి నేషనల్ కౌన్సిలింగ్ సిస్టమ్ రావాలి. కానీ ఇది ఎవరు అడగరు. నెంబర్ 2, కోటా స్కామ్. సీట్లు అమ్ముకోవడానికి 2 దొడ్డిదారులున్నాయి. 1 NRI కోటా, 2 పేదల కోసం పెట్టిన EWS కోటా. దుబాయ్ లాంటి దేశాల నుంచి ఫేక్ స్పాన్సర్షిప్ సర్టిఫికెట్లు తెచ్చి 18,000కు పైగా సీట్లను అమ్ముకున్నారు. ఇక కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఫేక్ ఆదాయ ధృవీకరణ పత్రాలు తెచ్చుకొని పేదల కోటాలో కోట్లు కట్టి సీట్లు కొంటున్నారు. పేదల కోసం ఉన్న EWS కోటాలో కేవలం 145 సీట్లను టార్గెట్ చేసి ఒక్కో సీటుని 4.23 కోట్లకు అమ్ముకున్న రికార్డులున్నాయి. ఈ ఫేక్ సర్టిఫికెట్లను ఆపడానికి పాన్ కార్డ్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ డేటాతో లింక్ చేసే ఒక ఇండిపెండెంట్ వెరిఫికేషన్ సిస్టమ్ తేవాలి. నెంబర్ 3, NMC ఇన్స్పెక్షన్ లీక్. కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చే నేషనల్ మెడికల్ కమిషన్ ఎప్పుడు తనిఖీకి వస్తుందో ఆ డేట్ ముందే కాలేజీలకు లీక్ అవుతుంది. ఆ రోజుకి అద్దెకి నకిలీ పేషెంట్లను, వేరే వాళ్ళని ప్రొఫెసర్లుగా కూర్చోబెట్టి పర్మిషన్లు తెచ్చుకుంటున్నారు. దీన్ని ఆపడానికి సింగపూర్ తరహాలో ఎవరికి అమ్ముడు పోని, జీతాలు ఎక్కువగా ఉండే ఒక ఇండిపెండెంట్ మెడికల్ రెగ్యులేటర్ వ్యవస్థ కావాలి. ఇది కదా అసలైన అవినీతి. కానీ మన బొద్దింక నిరసనకారులు ఈ మాఫియా గురించి ఒక్క మాట కూడా మాట్లాడారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఢిల్లీలో నిరసనలు చేస్తున్న బొద్దింకల ఫౌండర్ అభిజిత్ దీప్కే మరియు సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడుకుందాం. శాంతియుతంగా నిరసన చేస్తున్నామని చెప్పే ఈ సీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏకంగా పోలీసుల మీదకి రాళ్లు రువ్వి బారికేడ్లు విరగొట్టి 118 మంది పోలీసులను గాయపరిచారు. సెక్షన్ 144 ఇప్పుడు BNSS
163 అమలులో ఉన్నా సరే పోలీసు అధికారులను నడి రోడ్డు మీద దుర్భాషలాడుతూ వాళ్ల మీదకి దూసుకెళ్లారు. వీళ్లు ఏకంగా పార్లమెంటును పీకేస్తాం, కూల్చేస్తాం అని పబ్లిక్ గా బెదిరిస్తున్నారు. వీళ్లలో కొందరు నిరసనకారులు ఏకంగా ఇండియాకు నేపాల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ప్లకార్డులు పట్టుకున్నారు. అంటే నేపాల్లో హింసాత్మక అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చేసినట్లు ఇక్కడ కూడా చేయాలని పబ్లిక్ గా రెచ్చగొడుతున్నారు. మీడియా ముందుకొచ్చి ఈ దేశం బతకడానికి పనికిరాదు అని తిడుతున్నారు. అక్కడున్నది విద్యార్థులు కారు. ఎందుకంటే ఎగ్జామ్స్ గురించి, పేపర్ లీక్ గురించి మాట్లాడాల్సింది పోయి ఒక ఆవిడ స్టేజ్ మీద మైక్ పట్టుకుని అల్లాహ్ పేరుతో మతపరమైన పాటలు పాడుతోంది. బస్ నామ్ రహేగా అల్లాహ్ కా जो गायब भी है ఇంకో పక్క కాశ్మీర్ మన దేశంలో భాగం కాదు అని గతంలో దేశ వ్యతిరేక మాటలు మాట్లాడిన యాసిన్ మాలిక్ గర్ల్ ఫ్రెండ్ అయిన అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు వచ్చి ఈ నిరసనల్లో జాయిన్ అవుతున్నారు. కొందరైతే మైక్ పట్టుకుని అమ్మో ఈ దేశంలో బతకాలంటేనే భయమేస్తోంది అని ఏడుస్తూ ఉంటారు. కానీ బయటకెళ్లి పబ్లలో మాత్రం ఫుల్ గా డాన్సులు వేస్తుంటారు. ఇక వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే బొద్దింకల ఫౌండర్ అభిజిత్ దీప్కే వేసిన డ్రామా. ముందు పోలీసుల మీదకు గట్టిగా అరుస్తూ వాళ్లను రెచ్చగొడుతూ వెళ్తాడు. కానీ కెమెరాలు తన వైపు ఉన్నాయని చూడగానే వెంటనే కింద మోకాళ్ల మీద కూర్చుని పాపం ఏమి ఎరగని వాడిలా విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాడు. నక్సల్ సానుభూతి పరులు, రిజర్వేషన్ల పేరుతో గొడవలు చేసేవాళ్లు, LGBTQ మద్దతుదారులు, అర్ధనగ్నంగా డాన్సులు చేసేవాళ్లు ఉన్న ఇది నీటి ఉద్యమమా లేక దేశాన్ని నాశనం చేసే కుట్రనా? అసలు వీళ్ల టార్గెట్ భారతదేశాన్ని అస్థిరపరచడం. మన దేశం కూడా మరో నేపాల్, బంగ్లాదేశ్ లాగా మండిపోతుంటే చూడాలన్నదే వీళ్ల కోరిక. ఇక సోనం వాంగ్చుక్ విషయానికి వద్దాం. 3 Idiots సినిమాలో హీరో లాగా ఈయన్ని పెద్ద గొప్పవాడిగా ప్రాజెక్ట్ చేశారు. కానీ నిజానికి ఆ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే అది ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో తన పేరు బదులు ఇంకొకరి పేరుతో చదువుకున్న ఇద్దరు స్నేహితుల రియల్ లైఫ్ స్టోరీ. कहानी है जो फिल्म मेकर बनना चाहता था, उसका एडमिशन नहीं हुआ फिल्म इंस्टीट्यूट में. एक दूसरा उसका दोस्त था जिसका एडमिशन हो गया और उसके फादर ने उसको जाने नहीं दिया, कहता तू सिनेमा में नहीं जाएगा. तो ये आदमी उसके एडमिशन पे इंस्टीट्यूट चला आया, उसने अपना नाम बोले मैं उस नाम पे, वो आके वहाँ पे रहने लगा और वो किसी को पता नहीं चला. जब वो पास आउट हुआ 3 साल के बाद तब वो लोगों को पता लगा इसका नाम कुछ और है. అంతేకాని దీనికి వాంగ్చుక్ కి ఎలాంటి సంబంధం లేదు. సరే ఆయన లడక్ లో ఐస్ స్తూపం కనిపెట్టాడు కదా అని మీరు అడగొచ్చు. నిజానికి పద్మశ్రీ చవాంగ్ నార్ఫెల్ అనే ఒక సివిల్ ఇంజనీర్ దాన్ని మొదట కనిపెట్టారు. నిజం చెప్పాలంటే లడక్ స్థానిక ప్రజలే ఈ వాంగ్చుక్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేసిన చరిత్ర ఉంది. ఈయన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు PM మోదీ గారికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. 2020లో సడన్ గా ప్లేట్ మార్చి లడక్ కి 6వ షెడ్యూల్ కావాలన్నాడు. 2023లో 21 రోజుల నిరాహార దీక్షలు, 2024లో ఢిల్లీ చలో మార్చ్ చేశాడు. చివరికి 2025 సెప్టెంబర్ లో లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి అల్లర్లు సృష్టించినందుకు ఏకంగా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యాడు. మీకు అందరికీ ఒక విషయం తెలియాలి. లడక్ అనేది చైనా, పాకిస్తాన్ మరియు POK బోర్డర్ లో ఉన్న అతి సున్నితమైన ప్రాంతం. అక్కడ ఈయన అడిగినట్లుగా సెక్యూరిటీని, ఆర్మీ పవర్ ని తగ్గిస్తే రేపు దేశ భద్రతకే ముప్పు. మరి ఇప్పుడు సడన్ గా ఈ దీక్షలు ఎందుకు చేస్తున్నాడంటారా? అసలు నీట్ పేపర్ లీక్ కావడం ఇదేం మొదటిసారి కాదు, ఎన్నో సార్లు జరిగింది. అప్పుడెప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చాడు? అసలు వీళ్ళెందుకు ఇలా దేశాన్ని టార్గెట్ చేశారో తెలుసా? అసలు కారణం ప్రభుత్వం తీసుకువచ్చిన FCRA ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రూల్స్. ఈ కొత్త రూల్స్ వల్ల విదేశాల నుంచి, ముఖ్యంగా CIA లాంటి సంస్థల నుంచి సోనం వాంగ్చుక్ నడుపుతున్న NGOలకు వచ్చే ఫండ్స్ పూర్తిగా ఆగిపోయాయి. డబ్బులు రావడం ఆగిపోయేసరికి వీళ్ళకి దేశం మీద ప్రేమ పుట్టుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం సోనం వాంగ్చుక్ బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చేసిన మొహమ్మద్ యూనస్ ని కలిశాడు. అలాగే అమెరికాకు చెందిన మార్కో రూబియోను కూడా కలిశాడు. వీళ్ల టార్గెట్ నీట్ కాదు, మెడికల్ రిఫార్మ్స్ అస్సలే కాదు. ఈ సాకుతో దేశంలో అల్లర్లు రేపి నేపాల్, బంగ్లాదేశ్ లాగా మన దేశ ప్రభుత్వాన్ని కూల్చేయాలి. అదే వీళ్ల ఏకైక ఎజెండా. మన దేశంలో సమస్యలు ఉంటే మనం పరిష్కరించుకోవాలి. కానీ ఇలాంటి దొంగ నాయకులను, విదేశీ శక్తులను నమ్ముకొని దేశాన్ని తగలబెట్టుకుంటామా? ఈ నిజాలు విన్నాక మీకేమనిపించింది? ఈ అల్లర్ల వెనుక ఉన్న విదేశీ కుట్రల గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి దేశ ద్రోహుల గురించి ప్రతి భారతీయుడికి తెలియాలి. అందుకే ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. జై హింద్, జై భారత్.